గుడ్ మార్నింగ్ సూర్య. మేఘ అయితే లేడు, వర్ష కూడా నైట్ పెద్ద ఇబ్బందిగా అంటూ అసలుకి ఏం లేదు. వర్షగాడికి నిజంగా రోజు రోజుకి దిష్టి తగులుతుంది అనుకోవాలో ఏంటో తెలీదు. ఇప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నానా, ఇక్కడ చూడండి. ఇప్పుడు క్లీన్ చేస్తూ ఉంటే ఈ ఫోక్స్ అనేది తునిగిపోయింది. ఎక్కడో ఈ ఫోక్స్ అనేది తునిగిపోయింది. ఈ ఫోక్స్ మార్చాలంటే మొత్తం వీల్ ఇప్పేసి దాన్ని సెట్ చేయాలి. ఫోక్స్ అయితే మన దగ్గర ఉంది, ఒకటి సెట్ చేసేస్తాను. చూద్దాం మరి అది సెట్ అవుతుందా లేదా అనేది. ఎస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివ అండ్ మ్యాస్ట్రో వీల్స్. ప్రాజెక్ట్ ఎల్ఆర్లో మ్యాస్ట్రో హోమ్ కమింగ్లో మనం నైట్ అయితే భారత్ పెట్రోలియం పంపులో అయితే స్టే చేసాము. ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే మన జర్నీ కంటిన్యూ చేస్తూ రోడ్డుకి అటువైపు వెళ్ళేసి అటు వెళ్ళాలి. తుల్జాపూర్ అయితే ఇంకా 84 కిలోమీటర్లు ఉంది. అక్కడ సేవ్ వాటర్ సేవ్ ఎర్త్ సొల్యూషన్ టు పొల్యూషన్ అంటూ మన జర్నీని స్టార్ట్ చేస్తున్నాము. ఇవాళ డే 124 ఈ పెట్రోల్ పంప్ నుంచి. తెలుసు కదా, ఈ స్మాల్ ట్రిబ్యూట్ టు #రంజితాన్ వీల్స్ అన్న. వర్ష అయితే నిన్న ఎలాంటి డిస్టర్బెన్స్గా అయితే చేయలేదు. నిజంగా అంత ప్రేమగా ఉంది వర్ష అయితే మన పైన. తన ప్రేమను మనం ఆనందిస్తూ మన అనుభూతిని చెందుతూ వెళ్ళిపోదాము. ఇక మ్యాస్ట్రో గాడికి అయితే రోజు ఒక ప్రాబ్లంగా వచ్చేస్తూ ఉంది. ఈరోజు కూడా ఒక రెక్టిఫై అయింది. చూద్దాం, ఎక్కడన్నా చేపిచ్చేసి మన పయనంలో ముందుకు కొనసాగుతూ వెళ్ళిపోతూ ఉందాం. మనం వెళ్ళే ప్రదేశంగా అయితే ఇంకా 450 కిలోమీటర్లుగా ఉంది. చూద్దాం, మనం ఇంకో 150 కిలోమీటర్ల వరకు ఈ హైవే పైన. తర్వాత అయితే హైవే మారుతుంది. ఇక అలా రోడ్లు మారుతూ మన డెస్టినేషన్ అయిన ప్రదేశాలని చేరుకుంటూ మన పయనాన్ని కొనసాగిస్తూ వెళ్ళిపోదాం. ఈ పెట్రోల్ పంప్ అన్న వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్ యూ. వచ్చేసాం నేషనల్ హైవే 52 పైకి. ఈ తుల్జాపూర్కి అయితే 84 కిలోమీటర్లో చేరుకుంటామా సాయంత్రానికి. సూర్య వచ్చేయి సూర్య నువ్వు. ఇంకా మనం స్టే చేసిన పెట్రోల్ పంప్ అయితే అక్కడ. ఇక వెళ్ళిపోతూ ఉందాము. కూల్గానే ఉంది వెదర్ అయితే. మొత్తం పొగమంచుతో నిండిపోయింది ఆ పక్క ప్రాంతాలన్నీ. మొత్తం పొగమంచే. ఇంకా చెరుకు తోట వెళ్తున్నాము. ఇక్కడ పొగమంచు ఏ విధంగా ఉందంటే, అక్కడ ఫ్యాన్ కనిపిస్తుందా, దాని రెక్కలైతే ఆ మేఘాల్లో పొగమంచులో నిండిపోయినాయి. ఇంకా వెనకమాల ఉన్న ఒక ఫ్యాన్ అయితే అసలు కనిపించడం లేదు. అదిగో అక్కడ కూడా ఒక ఫ్యాను. ఎక్కడ అదే, అది ఆ పెద్ద ఫ్యాన్, ఆ ఫోల్ వెనకుండేది, అది కనిపించడం లేదు. అంత దట్టంగా ఉంది పొగమంచు. ఇంక ఈ పక్కన చూసుకుంటే ఇదిగో ఇక్కడ ఒక ఫ్యాను. అట్టుంది. సూర్య వస్తేనే బాగుంటుంది, గాలిగడ పీల్చేందుకు. కాస్త చల్లగానే ఉంది. సూర్య వచ్చాయి సూర్య అంటూ సూర్యాని పిలుస్తూ వెళ్తూ ఉన్నాను. మొత్తం కొండగా లొకేషన్లకు అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయి. రోడ్డు పైన వెళ్తూ ఉన్నా కానీ మొత్తం కొండనే ఎక్కుతా దిగుతా ఉన్నట్టుగా ఉంది. కొండ ఎట్టున్నారో అన్నీ ఆడాడో దాటుకొని వచ్చేసాము. అవతల ఎక్కడో ఆ కొండలన్నీ దాటుకొని వచ్చేసాము. మొత్తం అంతా హిల్లు ఎక్కుతా ఉండడమే. ఇలా అంటే అలా వెళ్ళిపోతూ ఉందాం. మనమైతే ఈ నేషనల్ హైవే 52 పైన వస్తున్నందుకు వీళ్ళు థ్యాంక్ యూ అని చెప్తూ ఉన్నారు. యదీషి ఔరంగాబాద్ టోల్వేజ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు. వీళ్ళకు మనం కూడా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి నీట్గా రోడ్లు అయితే పెట్టేసినందుకు, ఎక్కడ కచ్చా పచ్చా లేకుండా నీట్గా రోడ్లు అయితే ఉన్నందుకు. ఇక వీళ్ళైతే 106 కిలోమీటర్లలో ఉన్నారు ఎవరో వాళ్ళు. ఇంకా నేషనల్ హైవే 52 పైన వీళ్ళైతే వెల్కమ్ చెప్పినట్టే. సోలాపూర్ యదీషి టోల్వేజ్ లిమిటెడ్ వెల్కమ్స్ యూ అంటూ వీళ్ళు వెల్కమ్ చెప్పేస్తూ ఉన్నారు. వీళ్ళు వెల్కమ్ని స్వీకరిస్తూ వెళ్ళిపోదాం. వీళ్ళు ఎట్ట రోడ్లు అనేవి వేసేసారో యువతలు చూసేద్దాం. హైవేలో అలా వెళ్తూ సూర్య కూడా ఎక్కువేం లేడు, నార్మల్గానే ఉన్నాడు. వెదర్ కూడా చాలా కూల్గానే నార్మల్గానే సూర్య వస్తూ వెళ్తూ మేఘా మధ్యన ఉన్నాడు. ఇలా ఆగేసి ఇలా ట్రక్ లేబై ఈ ప్రదేశంలోనే ఉన్నాను. ఇక్కడ వాష్రూమ్స్గా ఉన్నాయి. ఇంకా లారీ అన్న వాళ్ళు వంట చేసుకునేందుకు ఫెసిలిటీగా రూమ్గా అలా ఫిల్టర్ నీళ్లుగా. కాకంటే ఇవన్నీ మెయింటెనెన్స్లో లేవు. ఆ ఫ్యాన్గా లేదు, పవర్ సప్లై అయితే ఉంది బోర్డులో, అలా ఛార్జింగ్ పెట్టేశాను. ఇంకా వాటర్ అయితే రావడం లేదు అందులో. మెయింటెనెన్స్గా లేవు, ఏమంటే క్లీన్గా పెట్టేశారు ఈ రూము. ఇంకా అవతల వాష్రూమ్స్ అయితే అసలు మెయింటెనెన్స్ లేవు.
అలా మనమైతే లారీ అన్న వాళ్ళు వస్తారో రారో తెలియదు కాదు, కానీ మనమైతే యూజ్ చేసుకుంటున్నాం. ఇది ట్రావెలింగ్లో ఇలా ఉన్నాయి. బయట నుంచి చూస్తే ఆపోజిట్లో అటువైపు ఉన్నది అది. ఇంకా ఇక్కడ ఉన్నదైతే ఇది ట్రక్ లేబై. ఈ ప్రదేశంలో ఇక్కడ ఇలా ఏదో కుదిరిందని అట్లా ఛార్జింగ్ పెట్టేశాను. దానికైతే మొబైల్ కూడా ఒక 10% ఛార్జింగ్ పెట్టేశాను. ఇంకా సేపు ఉండేసి వెళ్ళిపోదాం. మన ట్రావెల్ని కంటిన్యూ చేస్తూ ఈ విధంగానే ఉంటే ఆల్మోస్ట్ ఇంకొక 10 రోజులైనా మనం అలా వెళ్ళిపోతూ ఉండొచ్చు. ట్రక్ లేబైలో పెద్ద పెద్ద నేషనల్ హైవేస్ పైన అయితే పర్ఫెక్ట్గానే ఉంటాయి. చిన్న చిన్న నేషనల్ హైవే పైన అయితే కాస్త మెయింటెనెన్స్ ఇష్యూలుగా ఉన్నాయి ఏంటి మెయింటెనెన్స్ ఇష్యూలుగా అంటే చేయడం లేదు. ఆల్మోస్ట్ ట్రక్ అన్నలంతా డాబాల దగ్గరే అక్కడే ఫ్రెష్ అప్ అవ్వడం కానీ, ఇక్కడ రోడ్డు పక్కన వంటలు చేసుకోవడం కానీ చేస్తారు. ఇక్కడ చేసుకుంటే ఇంకా సేఫ్గా కాస్త రిలాక్స్గా ఉండొచ్చు. మరి ఇక్కడైతే ఎక్కడ కనిపించడం లేదు. లారీ అన్నలు ఇలా ట్రక్ బై యూజ్ చేస్తూ మనమైతే యూజ్ చేసుకుంటున్నాము ఇలా. వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్. వెల్కమ్ టు యడిషి టోల్ ప్లాజా, నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా. ఈ రోజుట్లోనే మన మొదటి టోల్ ప్లాజా అనుకుంటున్నాను. మధ్యాహ్నం అయితే అయిపోయింది, సాయంత్రానికి ఇంకొకటి రాదని ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా మ్యాస్ట్రోతో కిసిక్ కనిపించేద్దాం. మన పక్క స్టేట్లు వెహికల్స్ అయితే చాలానే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడైతే మరింత చేరువ అవుతూ ఉన్నామేమో. నేషనల్ హైవే 52 కాదు ఇది, అది ఎక్కడో అవతల ఒక హాఫ్ కిలోమీటర్ అవతల ఉంది. ఇటు ఎక్కడిగా అంటే చెప్తాను. ఒకసారి అయితే పరిచయం అయ్యారు, చెప్తాను వెళ్ళే రూట్గా ఎటో ఏంటో. హైవే అయితే అక్కడ ఉన్నది, పోతూ ఉండాము. ఇదంతా ఒక కాలనీ లాంటిది, కొత్తగా నిర్మితమైన కాలనీలకైతే వచ్చాము మనము. ఎందుకు వచ్చాము ఏంటి అనేది మాట్లాడుకుందాం వెళ్తూ. ఇంకా టైం ఉంది, ఇంకొక ఊరిగా అయితే ఉంది 22 కిలోమీటర్లు. ఆ ఊరి వైపుగా మన పయనాన్ని కొనసాగిస్తూ వెళ్ళిపోదాం నేషనల్ హైవే 52 పైన. ఇక ఇవి అయితే అక్కడ నిలబడి పెద్ద పెద్ద ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి కదా, వాటి గొట్టాలే ఇలా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. వేరే చోట అమర్చేదానికి అక్కడ అంత ఎత్తులో కనిపించే ఆ పెద్ద గొట్టాలు ఈ విధంగా చిన్న పార్ట్లుగానే ఉంటాయి. చిన్నదేం కాదు, పెద్దయే. ఎంత పెద్ద ట్రక్కు అది, అంతది మోసుకెళ్ళి ఒక పార్ట్ అట్లాంటి 4 స్తంభాలు నిలబెట్టి ఆ స్తంభాలకి ఆ ఫ్యాన్లు అనేవి అతికిస్తారు. రామ్దరా లేక్ అయితే ఇది, రామ్దరా డ్యాము తుల్జాపూర్లో నేషనల్ హైవే పక్కనే ఉంది. నిన్నైతే ఒక డ్యాముని చూసాము. ఇక్కడైతే ఇది ఇంకా బ్యూటిఫుల్గా ఉంది, ఫుల్ ఓపెన్గా, మొత్తం డౌన్గానే ఉంది కాస్త. డ్యామ్ రామ్దరా డ్యామ్, ఇదే రామ్దరా డ్యామ్. అయితే డ్యామ్గా అంటే ఇక్కడ ఏం కనిపించడం లేదు, ఒక చిన్న లేకు. పడవ వేసుకొని తిరుగుతూ ఉంటేనా భలే ఉంటుంది. ఇందులో బోటింగ్ పెడితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. మొత్తం అంత బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ చుట్టూ కొండలు, ఆ కొండ ఇంత ఎత్తుగా నీళ్ళు ఉంటేనా వామ్మో వాయో. అంటే ఇదంతా ఫుల్గా ఈ హైట్కి వచ్చేయాలి నీళ్ళు, అప్పుడు ఇంకా అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. అంత హైట్కి రావాలంటే వర్ష చితక్ కొట్టేయాలి, అప్పుడు వస్తాయేమో. రామ్దరా డ్యామ్ ఈ తుల్జాపూర్ అనే ఊరు అవతలగా ఊరైతే ఉంది. ఇంకా అవతలంతా మనమైతే ఈ హైవే పక్కన మ్యాస్ట్రోని అక్కడ ఆపేసి ఇటు వచ్చేసాము. చూద్దామని చెప్పి అలా అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉండడమే. ట్రావెల్ అంటే నేరుగా రోడ్డు పైన వెళ్తూ ఉండడం కాదు. మ్యాస్ట్రో గాడికి థ్యాంక్ యూ. తుల్జాపూర్ అనే ఊరైతే కొండ పైనగా ఉంది. ఈ తుల్జాపూర్లో అయితే తుల్జా మాతా టెంపుల్ అనేది కూడా ఉంది. మొత్తం ఈ మహారాష్ట్రకే సుప్రసిద్ధమైన టెంపుల్. ఇక్కడికైతే ఈ పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తారు, మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా కొందరు అయితే వస్తూ ఉంటారు ఇక్కడికి. కొందరు పాదయాత్రలకు కూడా వస్తూ ఉంటారు. ఈ దేవీ నవరాత్రుల దసరా, ఈ దేవీ నవరాత్రులు అయితే మరింత ఘనంగా వైభవంగానే ఉంటుంది. ఈ తూలు మాతా మందిర్ అనేది. మనమైతే లోపలికి వెళ్ళలేదు, మన పైనాన్ని కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోతున్నాము ఈ నేషనల్ హైవే 52 పైనే. సూర్య ఈరోజు మాదిరిగానే ప్రతిరోజు ఉండు. సూర్య చాలా కలర్ఫుల్గానే ఉన్నాడు. సూర్య అయితే
ఇక ఇంకో నేమ్ బోర్డు కూడా కనిపించేసింది. సోలాపూరు, కొల్హాపూరు, రాతాన్గిరి. మనం ఏమో కానీ సోలాపూర్లో అయితే మనకు కాస్త పని ఉండదు. అప్పుడు చేరుకుంటామా అంటే సమయం లేదు మిత్రమా అన్నట్టుగానే ఉంది. చూద్దాం మరి, రేపైతే చేరుకుంటాం సోలాపూర్కి. అక్కడ చేరుకొని మాస్ట్రో గార్డ్ని ఒక డాక్టర్కి అయితే చూపించాలి. మరి డాక్టర్ అంటే ఎవరో తెలుసు కదా, వాళ్ళనే చూపించాలి. ఆయన అపాయింట్మెంట్ అయితే తీసుకోవాలి. ఫోన్ నెంబర్ అయితే ఉంది, చేసి కనుక్కుంటాను అవైలబుల్లో ఉన్నారో లేదో అని. మాస్ట్రోకి పూర్తిగా సర్వీసింగ్ అయితే చేపిచ్చేసేద్దాం. సోలాపూర్లో అవైలబుల్లో ఉంటే ఆ డాక్టర్ ఎవరో లాస్ట్ టైం మనం కలిసాము. మళ్ళీ ఇప్పుడైతే మాస్ట్రో హోమ్ కమింగ్ రైడ్లో చూద్దాం, ఆ డాక్టర్ అవైలబుల్గా ఉంటే కలుద్దాము. ఈరోజైతే వెళ్ళలేము సోలాపూర్కి. ఇంకో 10 కిలోమీటర్లు అయితే కవర్ చేసేస్తాము. మిగతాదైతే రేపు కొట్టేద్దాం సోలాపూర్కి. వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్. వెల్కమ్ టు తమల్వాడి టోల్ ప్లాజా, నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా. నేషనల్ హైవే 52 పైన ఇదే మన రోజుట్లోని రెండో టోల్ ప్లాజా. ఇక క్లిక్ కిసిక్ కనిపించేద్దాం మాస్ట్రో గాడికి. కలర్ఫుల్ అయిన టోల్ ప్లాజా, చాలా పెద్దదే. అలా 2 టోల్ ప్లాజాలు అయితే దాటేస్తున్నాం ఈరోజైతే. అబ్బా, ఇంకో 3 రోజులైతే మన తెలుగు రాష్ట్రంలోకి వెళ్ళిపోవచ్చు. కాకంటే ఏమో తెలియదు, వెళ్తామో లేదో. ముందు సోలాపూర్ చేరుకుంటే అక్కడ మాస్ట్రో డాక్టర్ చూపించి ఆ తర్వాత ఏంటో అనేది. ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాలు ఇప్పుడే తగలం మనము, ఇంకా టైం ఉంది అనుకుంటున్నాను. ఏందో చూద్దాం మరి. ప్రజెంట్ అయితే మనము ఈ భారత్ పెట్రోలియం గాంగ్ వాడి అనే భారత్ పెట్రోలియం పంపు నేషనల్ హైవే 52 పక్కన ఇక్కడైతే స్టే చేస్తున్నాం. వీళ్ళనైతే అడిగేశాను, వీళ్ళు ఉండిపోవని చెప్పారు. ఈరోజైతే ఆ భారత్ పెట్రోలియం పంప్ నుంచి ఈ భారత్ పెట్రోలియం పంపుకి ఇంచుమించు 108 కిలోమీటర్లు, ఇంచుమించు కాదు 108 కిలోమీటర్లు అయితే వచ్చేసాము. తులజాపూర్ అయితే దాటుకొని వచ్చేసాము. గాంగ్వాడి అని ఇది. ఇంకా వెళ్ళే సోలాపూర్గా అయితే ఇంకో 15-16 కిలోమీటర్ల దగ్గరికి తెచ్చేసినాను. ఇక మధ్యాహ్నం ఏమైంది అంటే, నేను హైవేలో వస్తూ ఉన్నానా, అలా ఒకసారి అయితే మధ్యలో ఎక్కడో 4 కిలోమీటర్ల ముందు ఆపేసి మాట్లాడారు. ఆ సార్ కూడా బైకుల్లో ట్రావెల్ చేస్తూ ఉన్నాను అని చెప్పారు. అలా చాలా ఒక 1/2 అవర్ సేపు మాట్లాడి, సరే మా ఇంట్లో ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఉంది, రా భోజనానికి అంటూ సార్ అయితే ముందు పక్క వెళ్తూ ఉన్నారు. నేనైతే అంతగా సార్ పలకరించారు కదా, ఇంకా మన కోసం ఎదురు చూస్తారులే అని చెప్పి నేను వచ్చేస్తూ ఉన్నాను. సార్ అయితే ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ కొడుకునైతే రోడ్లో వెయిట్ చేపిస్తూ ఉంచాడు. నేను వస్తాను పిలుచుకొని రా అని చెప్పి. అట్లా నిజంగా అసలు వాళ్ళ కొడుకు వచ్చి ఇంకా పలకరించే మాదిరిగా అట్టంటే, నేను నార్మల్గా పలకరించే వాళ్ళే కదా అని నేను కాస్త ముందుకు వచ్చేస్తూ ఉన్నాను. మళ్ళీ ఫాలో అయ్యి ఆపి, ఇలా మా నాన్న మీతో మాట్లాడారు కదా, ఇంటికి పిలుచుకొని రమ్మన్నారు అని చెప్పారు. అట్లా హైవే నుంచి కాస్త దూరంలో ఒక చిన్న అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ చేస్తూ కట్టుకుంటూ ఉన్నారు. ఆ ఏరియాలోకి వెళ్ళాను. ఇంకా భోజనం పెట్టారు చూడండి. నిజంగా ఇప్పటిదాకా ఇంటి భోజనం అంటూ చేసి చాలా రోజులే అయిపోయింది. అలా వాళ్ళ మహారాష్ట్రకు సంబంధించి అన్ని వంటకాలు చేసి ఉంచారు. అలా ఆల్మోస్ట్ 1-2 గంటల సేపు అక్కడ ఉండి ఇంకా తిని మాట్లాడి వివరాలన్నీ చెప్పి, ఆయన అయితే పోలీస్ ఆఫీసర్ బార్డర్ల దగ్గర, రాష్ట్ర బార్డర్ ఇంకా మహారాష్ట్రకి వేరే బార్డర్ దగ్గర పోలీస్ ఆఫీసరు. ఇంట్లోకి వెళ్ళాక తెలిసింది నాకైతే, ఆ ఫోటోలు అవన్నీ చూసి నాకైతే అలా తెలిసింది. ఇంట్లోకి వెళ్ళాక నాకు అవన్నీ చూసి అప్పుడు నిజంగా ఆశ్చర్యపోయి ఇంకా మాట్లాడడం అయితే, ఇంకా మొత్తం సార్ కూడా ట్రెక్కింగ్ చేస్తూ వాళ్ళ గ్రూప్గా కారులో వెళ్తూ చూస్తూ ఉంటారంట అన్ని ప్రదేశాలు. 4 ధామ్ అయితే చేశారు, 12 జ్యోతిర్లింగ అయితే తిరిగేశారు, పంచ కైలాస్ అయితే తిరిగేశారు. అలా అన్ని ఫోటోలు వీడియోలు అన్నీ చూపిస్తూ అలా ఆల్మోస్ట్ ఒక 2 గంటల సేపే అక్కడ స్పెండ్ చేసి తర్వాత అయితే మన జర్నీని కంటిన్యూ చేసుకుంటూ వచ్చేసాను. ఇలా సహాయం చేసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ. ఎప్పటికీ వీళ్ళందరికీ
మేమైతే రుణపడే ఉంచాం. అలా పిలిచి అన్నం పెట్టినందుకు కాదు, మాట్లాడినందుకైనా కానీ ఎంత సంతోషంగా అనిపిస్తుంది మాకైతే. ట్రావెలింగ్లో ఇలాంటివన్నీ ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలుగానే. అలా ఇక్కడ పెట్రోల్ పంపుల్లో స్టే ఇచ్చే వీళ్ళకి కూడా ఎప్పటికీ థ్యాంక్ఫుల్. మా ట్రావెల్ ముందుకు సాగుతుందంటే ఇలా వీళ్ళంతా స్టే ఇవ్వడం బట్టే. అలా ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండ్ శివ అండ్ మాస్టర్ వీల్స్ తరఫున. ఇక తిరిగి మనమైతే రేపు మార్నింగ్ అనేది రైడ్ స్టార్ట్ చేసేద్దాం. ఇక ఉంటాను. టెంట్ వీడియో అంటే ఒక షార్ట్ రూపంలో వచ్చేస్తుంది. వీళ్ళైతే వచ్చి పలకరించారు. వీళ్ళైతే ఇంకా లారీ అన్న వాళ్ళే. అలా మన జర్నీ అయితే ఈ రోజుతో ఇక్కడ ఈ పెట్రోల్ పంపులో ఇక వర్ష రాకూడదని ఆశిస్తున్నాను. నైట్ అయితే వర్షం ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడైతే కారు మబ్బులు చూడండి కమ్మేసుకుంటూ ఉన్నాయి. ఆ విధంగా ఇక తిరిగి రేపటి వీడియోలో కలుద్దాం.